హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనికా ఫ్యాషన్స్ 19. ఈరోజు అయితే క్లిప్ స్టోన్స్తో ఒక డిజైన్ అయితే చూపిస్తాను, చూసేసేయండి. చూడండి, నేను చాలా మీడియం సైజ్ తీసుకున్నాను అనమాట. బిగ్ సైజ్ కాదు, మీడియం సైజ్ తీసుకోండి. ఇది 2 కట్ బ్యాంగిల్ కదా, బిగ్ సైజ్ అయితే సరే బయటికి వచ్చినట్టు ఉంటుంది, అందుకే నేను మీడియం తీసుకున్నాను. ఒకవేళ 1 కట్ బ్యాంగిల్ అయితే కనుక మీరు బిగ్ సైజే తీసుకోండి. అటు ఇటు సేమ్ వచ్చేలాగా అయితే స్టిక్ అయితే చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను లేస్ తీసుకున్నాను అనమాట, స్టోన్ లేస్. దీన్ని నాకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ కట్ చేసి అయితే పెట్టుకున్నా. ఇప్పుడు చూడండి, నాకు పెద్ద స్టోన్కి వచ్చేసి 14 డాట్స్ లాగా వచ్చేసినాయి. ఇప్పుడు 2 సైడ్స్ మనం స్టిక్ చేసి పెట్టుకుందాము. చూడండి, లేస్ అంటించేటప్పుడు కూడా అందరూ స్టోన్స్ కనిపించేలాగా క్లిప్ స్టోన్కి పెడుతుంటారు, అట్లా పెడితే లుక్ ఉండదండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు కొంచెం క్రాస్గా పెట్టాలన్నమాట స్టోన్ని. చూడండి, ఇలా పెట్టడం వల్ల మనకు స్టోన్ లుక్ మారిపోతుంది. నార్మల్ ఇట్లా కుందన్ టైప్లో అయితే వైట్ కలర్ కనిపించేలాగా పెట్టాలా, లేదు అంటే కొంచెం సైడ్కి పెడితే నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను 8K ఐ షేప్ అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ కుందన్కి దానికి చుట్టూ మళ్ళీ స్టోన్ లేస్ స్టిక్ చేసేసి పెట్టుకున్నాను. చూడండి, దీనికి మాత్రం వైట్ కనిపించేలాగా పెట్టుకోండి. క్లిప్ స్టోన్స్కి మాత్రం ఎప్పుడు కొంచెం రివర్స్లో లాగా పెట్టాలన్నమాట, అంటే పక్కకు స్టోన్ కనిపించేలాగా. చూడండి, మొత్తానికైతే అంతా అయితే కంప్లీట్ అయింది. చూడండి, నీట్గా వచ్చింది. ఇది దీంట్లో ఇంకోటి ఏంటంటే చాలా దగ్గర పెట్టుకోండి, ఆరిపోయిన తర్వాత కొంచెం దూరం అనిపిస్తాయి. ఇప్పుడైతే మనం జర్కన్ స్టోన్ ఐ షేప్ కుందన్ దగ్గర స్టిక్ చేసుకుందాము. చూడండి ఎలా వచ్చింది అనేసి. ఇవైతే కొంచెం బిగ్ సైడ్ అనమాట జర్కన్ స్టోన్స్. ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. మనం బ్యాంగిల్ మిడిల్లో కూడా వేసుకోవచ్చు, లేదంటే సింగిల్ బ్యాంగిల్ అయినా వేసుకోవచ్చు అనమాట, డ్రెస్ని బట్టి. మిడిల్లో చూడండి, ఇలా నాకైతే గ్యాప్ వచ్చింది, నేను గ్యాప్ని ఇలా ఫిల్ చేసినాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.